జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఆటో డ్రైవర్ల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు ఆటో ప్రయాణం చేపట్టారు. ఇక ఎర్రగడ్డ నుంచి హరీష్ రావు ఆటోలో ప్రయాణించారు. కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి ఆటోలో కేటీఆర్ ప్రయాణించనున్నారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు ఆటోలో ప్రయాణించనున్నారు. రైట్, హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాగే చూద్దాం. నేను ఇప్పుడు ఆటో ఎక్కి వచ్చిన రమేష్ గౌడ్ అట అబ్బాయి. రమేష్ గౌడ్ డ్రైవర్ చెప్తా ఉన్నాడు ఆటోలు వస్తా ఉంటే, నేను ఆ కొడుకు ఫీజు కట్టలేకపోతున్నా సార్, నా ఆటో ఇన్స్టాల్మెంట్ నెలకు 9,000 ఉన్నా సార్, ఇంట్లో భార్య తిడుతున్నా సార్, కేసీఆర్ ఉన్నప్పుడు రోజు 1,500 2,000 సంపాదించినాం, ఇప్పుడు 500-600 వచ్చుడు కష్టమైతుంది, నైట్ డ్యూటీ చేస్తున్నాం, డబుల్ డ్యూటీ చేసిన ఇల్లు కిరాయిలు తెలియదు, ఆటో నేను అది इंस्टॉलमेंट फाइनेंस कटलेకపోతున్నాను रमेश गौड చెప్తా ఉన్నాడు. आप क्या नाम बोले? शेख नजीर साहब, ये भी యూసఫ్గూడ से है, బోరబండ से है. शेख नजीर గారు కూడా ఏమంటున్నారు, నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు నీలోఫర్లా, కనీసం నీలోఫర్ దవాఖానల సూదులు మందులు కూడా బయట కొనుక్కొచ్చుకోమంటున్నారు, దవాఖానల సాఫ్ సఫాయి లేదు, మందులు ఇస్తలేరు, ఎట్లా బతకాలి మేము ఆటో డ్రైవర్లము? రోడ్లు కూడా ఒక ప్యాచ్ కూడా రోడ్ లేదు సార్, 2 సంవత్సరాల నుంచి రోడ్ ప్యాచ్ కూడా లేదు, బండ్లు మొత్తం ఖరాబ్ అవుతుంది. రాహుల్ గాంధీ ఆటో ఎక్కిండు, ఆటోలు కడుపు మీద కొట్టిండు సార్ రాహుల్ గాంధీ. అజరుద్దీన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కట్టిరు. అజరుద్దీన్ కూర్చుండు, ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ జూబ్లీహిల్స్ లోనే ఇద్దరు కలిసి కూర్చున్నారు. ఆటోలా కూర్చొని ఆటోలు కుటుంబంకి మొత్తం నాశనం చేసిరు. మరి ఆ జూబ్లీహిల్స్ లోనే ఇలా మోకా వచ్చింది 100% సార్. నేనైతే 10 రోజు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆపుతా. 2 సంవత్సరాల నుంచి ఏం లేదు కానీ 10-15 రోజు ఎలక్షన్ దాకా బండి ఆపి ప్రతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్లి ఒక్కొక్కరికి 10 ఓట్లు వేపిస్తా. ఒక్కొక్కరు అంటే అన్ని నా బిల్డింగ్ లో ఎంత మంది కిరాయికున్నా అందరు తీసుకెళ్తా, ఫ్రీలో తీసుకెళ్తా సార్, ఫ్రీ సర్వీస్ చేస్తా ఎలక్షన్ లో, కంపల్సరీ చేస్తా సార్. సో ఇలా మేము మళ్ళీ కోరేది ఒక్కటే, షేక్ నజీబ్ రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఏమనంటే డబ్బులు లేవని గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు. డబ్బులు లేకపోతే ఫ్యూచర్ సిటీకి ఒక ఊరు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక మనిషి లేడాడ. 5,000 కోట్లతో రోడ్ ఎందుకు వేస్తున్నావు? నువ్వు పైసలే లేవన పట్టివి, ఊరు లేని కాడ వాడలేని కాడికి 5,000 కోట్ల రూపాయలతోని నీ అనుకున్న వాళ్ళకు టెండర్లు ఇస్తేవి, 5,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్ వేయబట్టివి. మా ఆటో డ్రైవర్కు 10,000 ఏనికి శాతం అవుతలేదా? పైసలు లేక కాదు, నీవు కమిషన్లు వచ్చే కాడ మాత్రమే ఖర్చు పెడుతున్నావు. ఇలా